హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వందన ఫ్యామిలీ లాగ్స్. నేను ఈరోజైతే కాలీఫ్లవర్‌తో గోబీ 65 అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయితే మీకు చెప్తానండి. ఫస్ట్ ఏం లేదు కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకోవాలి. దీళ్ళను కొన్ని గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు వేసి బాగా కొంచెం ఉడికించుకోవాలి లైట్‌గా. పూర్తి కంప్లీట్‌గా ఉడికించకూడదు. లైట్‌గా ఉడికించాలి. ఎందుకంటే ఆయిల్‌లో వేసేటప్పుడు లోపల ఉడకదు కదా! అందుకు ఇలా కొంచెం ఉడికించుకుంటే ఆయిల్‌లో త్వరగా ఉడికిపోతుంది. పచ్చిదనం అనేది ఉండదు. అలా ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలనన్నిటిని నీళ్లు వంచేసి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. వాటర్ లేకోకుండా అన్ని నీట్‌గా వంచేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకొని దాంట్లో కార్న్ ఫ్లోర్ అలాగే మైదా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్, మైదా 2 తీసుకుంటే బావుంటుంది. ముక్కలకి పట్టుకుంటుంది. నేనిక్కడైతే 2 తీసుకుంటున్నాను. ఉత్త కార్న్ ఫ్లోరే కాకుండా మైదా కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కారము, ఉప్పు అప్పుడు ఉడికించడానికి కొంచెం వేసినాం కదా ఉప్పు. చూసుకొని దానికి తగ్గట్టు కొంచెం వేసుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ముక్కలకన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే ముక్కలు లోపల వరకు ఆ మసాలాలన్నీ పట్టుకుంటాయి. అప్పుడే 65 అనేది బాగుంటుంది. నీట్‌గా ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నాము. వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా గోబీ ముక్కలని సెపరేట్‌గా ఒకటొకటి విడివిడిగా వేసుకోవాలి. ఎక్కువ ముక్కలన్నీ వేయొద్దండి. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఆయిల్‌లో సరిగ్గా అయితే ఉడకవు. కాబట్టి చిన్న చిన్న ముక్కలు మాదిరి కొన్ని మాత్రమే వేసుకోండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకున్నాము. నేను ఇదే చెప్తున్నాను. చికెన్ 65 మాదిరి ఉంటుంది. నాన్ వెజ్ ఎవరు తినరో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లలైతే భలే ఇష్టపడి తింటారు వీటిని. మామూలుగా అయితే వాళ్ళు కాలీఫ్లవర్, క్యాబేజ్ అలా తింటారు కదా! ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా ఇష్టంతో అడిగి మరీ చేయించుకొని తింటారు. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అచ్చం చికెన్ 65 లాగే ఉంది కదండీ! టేస్ట్ కూడా నిజం అలాగే ఉంటుంది. ఇప్పుడైతే వేరే గిన్నెలోకైతే తీసుకున్నాము. ఇది పప్పులోకి గాని, రసంలోకి నంచుకోవడానికి అలాగే స్నాక్స్‌గా భలే ఉంటుంది. ఆనియన్స్‌తో అయినా తినొచ్చు. లేకుంటే మీకు ఇష్టం లేదంటే సాస్‌తో అయినా తినొచ్చు. చిన్న పిల్లలైతే నాకు తెలిసి చాలా బాగా తింటారు దీన్ని. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్. పెద్ద పని అయితే ఉండదు. నా కొడుకైతే స్కూల్ నుంచి వచ్చాడు పెట్టాను. ఓకే బాయ్ అండ్ లైక్ అండ్